హనుమాన్ సినిమా తర్వాత యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా నటించిన మరో పాన్ ఇండియా సినిమా మిరాయ్. ఏగల్ డైరెక్టర్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మంచు మనోజ్ విలన్గా, రీతికా నాయక్ హీరోయిన్గా, శ్రేయ, జగపతి బాబు, గెటప్ శ్రీను, జయరాం తదితరులు నటించారు. ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ సినిమా స్టోరీ ఎలా ఉందంటే, కళింగ యుద్ధంలో గెలిచిన అశోక చక్రవర్తి జరిగిన ప్రాణ నష్టాన్ని చిత్తహించి అవి నాశనానికి తనలో ఉన్న దైవశక్తి ఒక కారణమని భావించి ఆ శక్తిని 9 గ్రంథాలుగా చేసి వాటి బాధ్యత 8 మంది యోధులకి మరియు ఒక యోగికి ఇచ్చి రక్షణ బాధ్యతలు అప్పచెప్తాడు. కొన్ని శతాబ్దాల తర్వాత ఈ గ్రంథాలపై మహావీరలామ అదే మంచు మనోజ్ కన్ను పడుతుంది. ఆ 9 గ్రంథాలని మహావీరలామ తనకున్న తంత్రశక్తులతో సాధించి గ్రంథాల ద్వారా శక్తులు సొంతం చేసుకొని ప్రపంచ శాసించే శక్తిగా ఎదగాలనుకుంటాడు. 9వ గ్రంథానికి రక్షణగా ఉన్న అంబిక అదే శ్రేయ ప్రపంచానికి ఎదుర్కొనున్న ముప్పుని ముందే తన జ్ఞాన దృష్టితో తెలుసుకొని ఎలాగైనా ఈ ప్రమాదాన్ని పరిష్కారం వెతకాలని హిమాలయాల్లో కైలాస శిఖరాలు ఉన్న అంగస్త్య మహాముని దగ్గరికి వెళ్తుంది. ఈ ప్రమాదం నిన్ను కాపాడాలంటే ఒక మిరాయి వల్ల అవుతుంది, అది నీ కడుపులో ఉన్న బిడ్డ వల్ల అవుతుంది, నీ బిడ్డకు త్యాగం చేయాలని ముని చెప్తాడు. తన పుట్టిన బిడ్డ వేద అదే తేజ సర్జని పసికందుగా ఉన్నప్పుడే కాశీఘాట్లో వదిలేస్తుంది. తర్వాత అనాథగా పెరిగి తిరిగి హైదరాబాద్లో వేద ఉంటాడు. అతని గురించి అంబిక ఆశ్రమం నుండి అదే హీరోని రీతికా నాయక్ వెతికి హైదరాబాద్ వస్తుంది. వేదాకు గతం చెప్పి ఈ 9వ గ్రంథాన్ని కాపాడమని కోరుతుంది. అప్పటికే 8 గ్రంథాలు స్వాతంత్ర్యం చేసుకున్న మహావీరలామ ఈ 9వ గ్రంథాన్ని దక్కించుకున్నాడా లేదా, వేద తల్లి ఆశయాన్ని ఎలా తెలుసుకుంటాడు, అత్యంత శక్తివంతమైన ఆయుధం మిరాయిను ఎలా దక్కించుకున్నాడు, మహావీరలామను ఎలా అంతం చేశాడు అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా ఎలా ఉందంటే, తేజ నటించిన హనుమాన్ సినిమా తర్వాత అలాంటి సినిమా మరొకటి రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. సినిమా మొదట్లో అశోకుడు కళింగ యుద్ధం, దాని 8 గ్రంథాల బాధ్యతలు యోధులకు అప్పచెప్పడం, ప్రభాస్ వాయిస్ ఓవర్తో రావడంతో ఈ సినిమాపై హైప్ పెరిగింది. తర్వాత అంబికగా శ్రీయ ఎంట్రీ, కొన్ని రోజుల తర్వాత వేద హీరో తేజ హైదరాబాద్ ఎంట్రీ ఆకట్టుకుంటుంది. తన గ్యాంగ్ గెటప్ శ్రీను, సిహైగా కిషోర్ తిరుమల కామెడీ బాగుంటుంది. మరోపక్క మహావీరలామ మంచు మనోజ్ వెళ్ళేసిన ఎంట్రీ, 8వ గ్రంథాన్ని దక్కించుకున్నప్పుడు వచ్చే ఫైట్ బాగుంటుంది. అంబిక ఆశ్రమం నుండి రీతికా నాయక్ వేద గురించి వెతికి హైదరాబాద్ రావడంతో అక్కడి నుండి మెల్లగా కథలోకి వెళ్తుంది. ఇంటర్వెల్ దగ్గరలో వేద మిరాయికు దక్కించుకోవడానికి సంపత్ అదే భారీ గద్దతో వచ్చే ఫైట్ సీన్స్ గూజు పంపులు వస్తాయి. ఇక్కడి నుండి కథపై అయి పెరుగుతుంది. సెకండ్ హాఫ్ లో సిద్ధాక్షేత్రంలో మహావీరలామ గ్యాంగ్ తో మిరాయి శక్తితో చేసే ఫైట్ హైలైట్ గా ఉంటుంది. మహావీరలామ ఫ్లాష్ బ్యాక్, తాంత్రిక శక్తులు ఎలా నేర్చుకున్నాడు, స్టోరీ పర్వాలేదు అనిపిస్తుంది. ఈ కథ సీరియస్ గా వెళ్ళినప్పుడు పోలీసులు కిషోర్ తిరుమల, వెంకటేష్ మహా కామెడీ అంతగా సెట్ అవ్వలేదు. క్లైమాక్స్ లో వచ్చే వేద మహావీరలామ మధ్య వచ్చే ట్రైన్ ఫైట్ బాగుంటుంది, కానీ క్లైమాక్స్ ముగింపు మాత్రం కొంత నిరాశిస్తుంది. అప్పుడే అయిపోయిందని లాస్ట్ లో దగ్గుబాటు రాన ఎంట్రీతో మిరాయి 2కు లీడ్ ఇచ్చి మిరాయి 2పై ఆసక్తి పెంచారు. ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, వేద పాత్రలో హీరో తేజ సజ్జా లుక్, బాడీ లాంగ్వేజ్, బిహేవియర్ తో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. మహావీరలామ పాత్రలో మంచు మనోజ్ విలనిజంతో భయపెట్టేశాడు. చాలా బాగా యాక్ట్ చేశాడు. అంబిక పాత్రలో శ్రీహ, విభా పాత్రలో హీరోను రితికా నాయక్, జగపతి బాబు, జయరాం తమ పాత్రలు తగ్గట్టు నటించారు. గెటప్ శ్రీను, కిషోర్ తిరుమల కామెడీతో ఆకట్టుకున్నారు. మిగతా నటినట్లు తన పాత్ర తగ్గట్టు నటించారు. ఈ సినిమా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని పురాణాలతో మెడిపెట్టి రాసుకున్న కథను దాని విజువల్ గా చాలా బాగా తీశాడు. సినిమా ఆటోగ్రఫీ కూడా బాగుంటుంది. ఈ సినిమాలో CGI వర్క్ సూపర్ గా ఉంటుంది. గౌరహరి మ్యూజిక్ BGMతో అదరగొట్టని చెప్పాలి. ఎడిటింగ్ పర్వాలేదు, నిర్మాణాలు బాగున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. మన సినీ జాతర ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 3.5 out of 5కి.